నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్, అది లిక్కర్ స్కామ్. సాధారణంగా ఒక కేసులో నిందితులు అందరూ కలిసి బయటపడాలని చూస్తారు, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. సెల్ఫ్ గోల్ అంటే ఏంటో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే అర్థమైపోతుంది. తోటి నిందితులు అప్రూవల్గా మారుతుంటే వారికి బెయిల్ ఇవ్వవద్దని, వారిని జైల్లోనే ఉంచాలని చెవిరెడ్డి కోర్టులో పోరాటం చేస్తున్నప్పుడు ఇప్పుడు లీగల్ సర్కిల్స్లో పెద్ద చర్చగా మారుతుంది ఈ వ్యవహారం. అసలు చెవిరెడ్డి ఎందుకు అంతలా భయపడుతున్నారు? ఆయన వేస్తున్నటువంటి ఈ పిటిషన్లు ఆయనకి రివర్స్ కాబోతున్నాయా? ఓ లుక్ వేయండి. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇన్నాళ్లు గుంభనంగా సాగిన వ్యవహారం ఇప్పుడు దర్యాప్తు సంస్థల చేతికి చిక్కడంతో తెర వెనక అసలు సూత్రధారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, సత్యప్రసాదులు నోరు విప్పితే ఈ అక్రమాల నెట్వర్క్ ఎక్కడి వరకు వెళ్తుందోనన్న భయం కొందరిలో స్పష్టంగా కనిపిస్తోంది. నేటి నేర పరిశోధన చరిత్రలో మనం ఎన్నడూ చూడని, వినని ఒక విచిత్రమైన సన్నివేశం కోర్టు మెట్లపై ఆవిష్కృతమవుతోంది. సాధారణంగా ఒకే కేసులో ఇరుక్కున్న నిందితులు ఒకరి కోసం ఒకరు, అందరి కోసం అందరం అన్నట్టుగా బయటపడాలని చూస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్ట చరిత్రలోనే ఇది చాలా అరుదైన విషయం. ఒక నిందితుడు తన తోటి నిందితుల బెయిల్ను వ్యతిరేకించటం అంటే అది ఆత్మహత్యా దృశ్యమే అవుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన చెవిరెడ్డి తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఉన్న A2 నిందితుడు వాసుదేవరెడ్డి, A3గా ఉన్న సత్యప్రసాదులు ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు అనూహ్యంగా సహకరిస్తున్నారు. విచారణలో వారు వెల్లడిస్తున్న నిజాలు, ఇస్తున్న సమాచారం చూస్తుంటే వారు త్వరలోనే అప్రూవర్లుగా మారే అవకాశం మెండుగా కనిపిస్తోంది. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు చెవిరెడ్డికి నిద్ర లేకుండా చేస్తోంది. నిజానికి అప్రూవర్లుగా మారడం అంటే తాము చేసిన తప్పును ఒప్పుకుంటూ అసలు సూత్రధారులను బయటపెట్టడం. ఈ ముప్పును ముందే పసిగట్టిన చెవిరెడ్డి వారిని ఎలాగైనా జైలు వెనకాలే ఉంచాలని పట్టుబడుతున్నారు. ఇప్పుడు కోర్టులో పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాదింపజేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా తన సొంత బెయిల్ కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి సీనియర్ లాయర్లను నియమించుకుంటారు. కానీ చెవిరెడ్డి మాత్రం తన తోటి నిందితులైన వాసుదేవరెడ్డి, సత్యప్రసాదులకు బెయిల్ రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నిందితులు బయటకు వస్తే వారు దర్యాప్తు సంస్థలకు మరింత చేరువవుతారని, తద్వారా తన గుట్టు రట్టవుతుందని చెవిరెడ్డి భయం. వారు అప్రూవర్లుగా మారితే కేసులో చెవిరెడ్డి పాత్రపై తిరుగులేని ఆధారాలు దొరుకుతాయి. దేశంలోని దిగ్గజ న్యాయవాదులను రంగంలోకి దించి తోటి నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని వాదనలు వినిపిస్తున్నారు. ఒక నిందితుడు తన తోటి నిందితుల స్వేచ్ఛను అడ్డుకోవడం ద్వారా సమాజానికి, న్యాయస్థానానికి ఒక బలమైన సంకేతం పంపిస్తున్నారు. వారే గనక బయటకు వస్తే నా అసలు రంగు బయటపడుతుంది అని ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నట్టు ఈ చర్య ఉంది. తప్పు చేసినవాడు తానే తలుపు తట్టినట్టు తనపై ఉన్న అనుమానాలను చెవిరెడ్డి తన ప్రవర్తన ద్వారానే బలపరుచుకుంటున్నారు. చట్ట నిపుణుల అభిప్రాయం ప్రకారం నిందితుల మధ్య ఇలాంటి విభేదాలు దర్యాప్తు సంస్థలకు వరంగా మారతాయి. చెవిరెడ్డి వేస్తున్న ఈ న్యాయ పోరాటం చివరికి అతనికి చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కుంభకోణంలో లోతుగా విచారణ జరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు సంస్థల విచారణలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాదులు అప్రూవర్లుగా మారే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. వారు గనక నిజాలు ఒప్పుకుంటే ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు బిగ్ షాట్స్ జాతకాలు బయటపడటం ఖాయం. అయితే వారు నిజాలు చెప్పకుండా అడ్డుకోవడానికి కొందరు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా చెవిరెడ్డి తీరుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దర్యాప్తు అధికారుల పనితీరులో జోక్యం చేసుకోవడం, నిందితులు నిజాలు చెప్పకుండా అడ్డుకోవాలని చూడటం వెనక ఉన్న హిడెన్ ఎజెండా ఏంటన్నది $1 మిలియన్ ప్రశ్న. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నప్పుడు అడ్డుకోవలసిన అవసరం ఏమొచ్చింది? వాసుదేవరెడ్డి, సత్యప్రసాదులు చెప్పే ప్రతి మాట ఒకరి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా ఉంది. ఒకవేళ విచారణలో వారు గనక తమకు అందిన ఆదేశాల గురించి
పంపిన వాటాల గురించి నోరు విప్పితే ఆ వేడి నేరుగా చెవిరెడ్డి సీటుకు తగులుతుందనే ఆందోళన ఆయనలో కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అధికారులు వారిని అప్రూవర్లుగా మార్చుకోకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. చట్ట ప్రకారం దర్యాప్తు సంస్థలకు ఎవరిని ఎలా విచారించాలో, ఎవరిని అప్రూవర్లుగా మార్చుకోవాలో పూర్తి విచక్షణ ఉంటుంది. అలాంటి వ్యవస్థల పనితీరులో జోక్యం చేసుకోవడం అంటే అది రాజ్యాంగ ఉల్లంఘనే కాదు, నిప్పుతో చెలగాటం ఆడినట్లే అవుతుంది. తప్పు చేయని వాడు ఏ విచారణకైనా సిద్ధంగా ఉంటాడు. కానీ ఇక్కడ విచారణ జరుగుతుంటే ఉలిక్కి పడటం వెనక అర్థం ఏంటి? లిక్కర్ మాఫియా ద్వారా లబ్ధి పొందిన వారెవరు? ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ఆ పెద్దలు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం లభించాలంటే వాసుదేవరెడ్డి, సత్యప్రసాదుల వాంగ్మూలం అత్యంత కీలకం. లోపల ఏం జరిగిందో దర్యాప్తు అధికారులకు తెలుసు, ఆ పని చేయించిన వారికీ తెలుసు. కానీ నిజం నిప్పు లాంటిది, దాస్తే దాగదు. లిక్కర్ స్కామ్ అనేది కేవలం డబ్బుకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, ఇది వ్యవస్థలను మేనేజ్ చేసిన తీరుకు నిదర్శనం. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వేగంగా అడుగులు వేస్తుంటే అడ్డంకులు సృష్టించేవారు తమను తాము కాపాడుకోవటానికి చేసే ప్రయత్నాలు బెడిసి కొట్టేలా ఉన్నాయి. అధికారులు అప్రూవర్లుగా మారితే అసలు దొంగలు ఎవరో తేలిపోతుంది. ఆ రోజు కోసం సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం చెవిరెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం ఆయనకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తోంది. ఇప్పటికే బెయిల్పై ఉన్న ఆయన ఇలాంటి జోక్యం, పిటిషన్లు వేయటం వల్ల కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారన్న ముద్ర పడుతోంది. ప్రతి విషయంలోనూ అతిగా స్పందించి కేసును ప్రభావితం చేయాలని చూడటం ఆయన పొలిటికల్ కెరీర్కే ప్రమాదంగా మారే అవకాశం ఉందంటున్నారు. ప్రతిసారి తప్పు చేసి దొరికిపోయినప్పుడు రాజకీయ కక్ష సాధింపు అని ఏడవటం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. ఈ కేసులోనూ అదే పల్లవి అందుకుంటున్నారు. కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే మధ్యలో అడ్డుపడి సీన్ క్రియేట్ చేయటం వల్ల జనం నమ్మే పరిస్థితి లేదు. నిజం నిప్పు లాంటిది, అది ఏదో ఒక రోజు బయటపడక మానదు. లిక్కర్ స్కామ్లో తదుపరి పరిణామాలు చెవిరెడ్డికి ఊపిరి సలపనివ్వకుండా చేసేలా ఉన్నాయి. అధికారులు గనక అఫీషియల్ అప్రూవర్స్గా మారితే ఈ స్కామ్ నెట్వర్క్ మొత్తం బట్టబయలవుతుంది. అప్పుడు చెవిరెడ్డి వేసిన పిటిషన్లే ఆయనకు ఉరితాళ్లా మారే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. నిందితులు అప్రూవర్గా మారితే కేసు దర్యాప్తు వేగవంతమవుతుంది. కానీ చెవిరెడ్డి మాత్రం వారిని జైల్లోనే ఉంచాలని పట్టుబట్టడం వెనక ఉన్న అసలు మతలబు ఏంటో సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతోంది. ఈ న్యాయ పోరాటం ఆయనను ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.